గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. ఆర్థరైటిస్ ఎందువల్ల వస్తుంది, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఆర్థరైటిస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఒకప్పుడు మనం 65-60+ ఉన్న వాళ్ళలో ఈ జాయింట్ పెయిన్ సమస్య చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదు. బిలో 30 yearsలో ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి జాయింట్ పెయిన్ సమస్య ఎక్కువ అయిపోతుంది. ఎందువల్ల అంటారు అసలు? ముఖ్యంగా ఆర్థరైటిస్ వచ్చేసి కంజెనిటల్ ప్రాబ్లం వలన వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయండి. అయితే ఫాదర్స్ నుంచి ఈ డిసీజ్ అనేది కంటిన్యూ అవుతుంది కొందరి లోపల. తర్వాత ఆర్థరైటిస్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే బాడీ లోపల ఇమ్యూనిటీ తగ్గిపోవడం వలన ఈ ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇమ్యూనిటీ ఎలా తగ్గిపోతుంది అనేది ముఖ్యంగా తీసుకుంటే, మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఇమ్యూనిటీని పెంచేటువంటి పదార్థాలు ఏవి లేకపోవడము, తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ బాగా అలవాటు పడిపోయి ఉండడము, తర్వాత ఇంకా మనం ఇప్పుడు తీసుకుంటే ఏంటంటే చిన్నపిల్లల లోపల డెలివరీ కాగానే తల్లిపాలు ఇవ్వనివ్వట్లేదండి కొన్ని ప్రాంతాల లోపల. ఆ తల్లిపాల లోపల ప్రథమంగా ఇచ్చేటువంటి తల్లిపాల లోపల ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయండి. వాటి వలన బాడీ ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా గ్రోత్ అవుతుంది, ప్లస్ జీవితాంతం ఆ ఇమ్యూనిటీ కంటిన్యూషన్గా ఉంటుంది. కానీ తల్లిపాలు ఇవ్వనివ్వకుండా ఒక 4-5 days తర్వాత పాలు ఇవ్వాలి, మొదటి పాలు ఇవ్వకూడదు అనే ఒక అపోహ మా ప్రజల లోపల బాగా ఉండిపోయింది. అది చాలా తప్పండి. కంపల్సరీగా తల్లి పాలు అనేది డెలివరీ కాగానే తల్లిపాలు అనేది ఇస్తే పిల్లలకి ఇమ్యూనిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి ఇమ్యూనిటీని రక్షించుకుంటే ఇలాంటి డిజార్డర్స్ రాకుండా చాలా కాపాడుకోవచ్చు అండి. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. నా పేరు స్వరూప, మాది మహబూబ్ నగర్. నా వయసు వచ్చేసి 25 సంవత్సరాలు. కానీ నాకు ఎడమ మోకాలు నొప్పి చాలా ఉంది. నేను ఎక్కువ దూరం నడవలేను, ఎక్కువసేపు కూర్చోలేను. అంటే కూర్చోగలుగుతా కానీ ఎక్కువసేపు నిలబడలేను. చాలా నొప్పి ఉంది. ఈ మధ్యన మరీ ఎక్కువైపోయింది. చాలా మందిని కన్సల్ట్ చేసినా గానీ రిజల్ట్ లేదు. ఏం చేయమంటారు? స్వరూప గారు, మీరు వెయిట్ ఎంత ఉన్నారండి? నా వెయిట్ వచ్చేసి 40 kgs సార్. 40 kgs ఉందా? అయితే మోకాల్ని ఒకసారి ప్రథమంగా ఎక్స్రే తీయించండి మేడం. ఎక్స్రే ఒకసారి సార్ కర్నూలులో కూడా చూపించాము, ఇక్కడ మహబూబ్ నగర్, హైదరాబాద్ లో కూడా చూపించాము. లోపల బోన్ కు మెత్తటి పదార్థం అరిగిపోయింది అని చెప్పిండ్రు, టాబ్లెట్స్ వాడమని చెప్పిండ్రు. కానీ నాకైతే ఏం యూజెస్ లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. అదేనండి. అయితే దీనికోసము మన ఆయుర్వేదంలో వచ్చేసి పంచకర్మ ట్రీట్మెంట్ ఒకటి చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు జానువస్తి ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. దీన్ని మొట్టమొదట ఏంటంటే కాలు మొత్తము అభ్యంగనం చేసి స్వేదం ఇస్తామండి. ఇవ్వడం వలన ఏమవుతుంది, చర్మం యొక్క హోల్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. ఆ తర్వాత మోకాలు పై భాగంలో ఒక బౌల్ లాగా ఏర్పాటు చేసి దాని లోపల ఒక స్పెషల్ ఆయిల్ వేస్తామండి. ఈ నూనె అనేది మెయిన్గా సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో తయారు చేయబడిందండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నూనె అనేది మోకాలు పైన ఏర్పడినటువంటి బౌల్లో వేసి దాన్ని రోజు 1 hour ట్రీట్మెంట్ చేస్తామండి. అలా చేయడం వల్ల చర్మానికి సంబంధించినటువంటి హోల్స్ నుండి ఆ నూనె లోపలికి వెళ్ళిపోయి ఆ గుజ్జు భాగాన్ని మళ్ళీ డెవలప్ చేస్తుందండి. ఇలాంటి ట్రీట్మెంట్లో ఏదైతే గుజ్జు అరిగిపోవడము, లేకపోతే 2 bones తాకడము, ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా రిమూవ్ అవుతాయండి. దీంతోపాటు ఒక 6 to 8 months అనేది మెడిసిన్స్ వేసుకుంటే మనకి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత నొప్పి కూడా చాలా వరకు 80% వరకు తగ్గిపోతుందండి. డాక్టర్ గారు, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా జాయింట్ పెయిన్స్ వస్తుంటాయా? చాలా మందికి విటమిన్ డికి, కాల్షియం అబ్జర్ప్షన్కి చాలా మందికి రిలేషన్ తెలియదు. సో దాని గురించి చెప్పండి. ముఖ్యంగా ఏంటంటే విటమిన్ డి యొక్క తగ్గుదల అంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలో విటమిన్ డి అనేది సఫిషియెంట్గా ఉండాలి అండి. ఒకవేళ విటమిన్ డి అనేది సఫిషియెంట్గా లేకపోతే బాడీ లోపల బోన్స్ లోపల కాల్షియం యొక్క డెఫిషియన్సీ వచ్చి బోన్స్ గుల్లబారిపోవడం, అంటే వీక్ అయిపోవడము, లోపల గాలిబుడగల్ లాంటి ఏరియాస్ ఏర్పడము, వీటి వలన తక్కువ దెబ్బకే విరిగిపోవడము, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. తర్వాత అరుగుదల అనేది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అరుగుదల జరగకుండా ఉండాలి అంటే విటమిన్ డి యొక్క సఫిషియెంట్ అంటే రోజుకు ఎంత ఎంజీ కావాలో అంత ఎంజీ కరెక్ట్గా తీసుకోవడము. తర్వాత ఉదయం లేవగానే లేత వెండలో కొద్దిసేపు ఒక 15 నిమిషాల వరకు లేత వెండ శరీరంపై పడేలాగా చూసుకోవడము. ముఖ్యంగా లేత వెండలో కూడా విటమిన్ డి అనేది ఉంటుంది. ఇది మన శరీరం అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి లేత వెండలో రెగ్యులర్గా ఉండడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే బాడీ లోపల విటమిన్ డి యొక్క డెఫిషియన్సీ లేకుండా ఉండి సఫిషియెంట్గా విటమిన్ ఉండడం వల్ల బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి.
ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. నాకు కీళ్ళ నొప్పులు అండి ఇంచుమించు 4-5 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఓకే, రాజేంద్ర గారు చెప్పండి. సార్ నాకు కీళ్ళ నొప్పులు అండి. ఓకే, కీళ్ళ నొప్పులు అంటే మొత్తం అన్ని కీళ్ళ నొప్పులు అనిపిస్తున్నాయా, లేకపోతే బిగ్ జాయింట్స్ మాత్రం నొప్పులు అనిపిస్తున్నాయా? అది మెయిన్ పెద్ద పార్ట్స్, పెద్ద జాయింట్స్. జాయింట్. ఓకే, హిప్ జాయింట్ బాల్ అరిగిందని చెప్పారు. స్కానింగ్ ఎంఆర్ఐ తీసుకుంది. ఓకే, రైట్ లెగ్ ఉండే ఇంతకు ముందు. ఆ, అయితే 1 year నుంచి లెఫ్ట్ లెగ్ కూడా స్టార్ట్ అయింది నొప్పి. ఓకే. ఎన్ని మందులు వాడినాను. షోల్డర్ జాయింట్ లో ఏమన్నా పెయిన్ అనిపిస్తుందా అండి? అలోపతి వాడినా. షోల్డర్ జాయింట్ లో ఏమన్నా పెయిన్ అనిపిస్తుందా? షోల్డర్ లో కూడా కొంచెం పెయిన్ వస్తుంది. అయితే అప్పుడప్పుడు ఏమైతే షోల్డర్ కొంచెం చేయి బరువు పెట్టి పైన కిందికి వంగినప్పుడు షోల్డర్ భుజం జరిగినట్లు అవుతుంది. ఓకేనండి. చేయి కిటికెడిసి ఫేస్ కూర్చున్నట్లు అవుతుంది. ఓకే, బాడీ లోపల కీళ్ళవాతము అనేది ఒకటి ఉంటుందండి, ఆమవాతం లాగా. అయితే మీరు ఎప్పుడైతే బాడీ లోపల అన్ని కీళ్ళ లోపల వాతం యొక్క స్థానం వచ్చేసి కీళ్ళండి. బాడీ లోపల వాతం యొక్క పొటెన్సీ ఎక్కువైనప్పుడు, మనం తీసుకునే ఆహార పదార్థాల్లో వాతాన్ని ప్రకోపం చేసేటువంటి ద్రవ్యాలు ఎక్కువగా ఉన్నప్పుడు బాడీ లోపల వాతం అనేది అక్యుములేట్ అవుతుంది. ఈ అక్యుములేట్ అయిన వాతం అనేది కీళ్ళ లోపల చేరి కీళ్ళను దూషింపజేస్తుందండి. కీళ్ళలు బిగుసుకపోవడము, కీళ్ళలో వాపు రావడము, లేదా కీళ్ళు కదలకుండా ఆగిపోవడము, తర్వాత వాపు లోపల టెండర్నెస్ అంటే మామూలుగా ముట్టినప్పుడు వేడిగా అనిపించడము, ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయండి. దీనికి ఆయుర్వేదంలో మెడిసిన్తో మంచి ట్రీట్మెంట్ ఉందండి. మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని మా సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వచ్చి కలవండి సార్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో సార్, మేడం నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు కాలికి మడమ భాగంలో అది పెయిన్ బాగా నొప్పి అయితే హాస్పిటల్కి వెళ్ళాం మేడం. ఓకే, హాస్పిటల్కి వెళ్తే అక్కడ సార్ ఆర్థోపెడియా దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీసిండు కాలుకు. ఓకే. ఆ మడమ భాగంలో బోను గ్రోత్ అయిందని, ఆ గ్రోత్ అయిన బోను నరానికి టచ్ అయ్యి పెయిన్ అవుతుంది నీకు అని చెప్పింది సార్. ఓకేనండి, మీరు చెప్పుకున్నటువంటి లక్షణం వచ్చేసి తరుణాస్థి శోధ అంటారండి. ఇది కాలి యొక్క మడిమ భాగంలో ఉంటుంది. ఇది ఉదయం లేవగానే నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని అడుగులు వేసిన తర్వాత నొప్పి అనేది కొంచెం తగ్గుతూ ఉంది. అంటే ముఖ్యంగా అందులో ఉన్నటువంటి టో భాగంలో ఉన్నటువంటి పెద్ద బోన్ పైన ఒక వాపులాగా వస్తుందండి. ఈ వాపు వచ్చినప్పుడు దాన్ని కింద పెట్టినప్పుడు అది కుచ్చుకున్నట్టు అనిపించి బాగా పెయిన్ అనిపిస్తుంటుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ముఖ్యంగా మీరు ఉదయం లేవగానే కొంచెం గోరెచ్చటి నీళ్ళలో 2 కాళ్ళు పెట్టేసి కొంచెం ఒక 15-20 నిమిషాలు ఉంచి ఆ తర్వాత ఉప్పుని కానీ ఇసుకని కానీ ఒక మూట కట్టి మెల్లిగా కాపడం పెట్టండి. రెగ్యులర్గా ఇలా కాపడం పెట్టడం వల్ల తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గకపోతే ఆ వాపు ఎంత వచ్చింది ఏంది అనేది చూడడానికి ఒకసారి ఎక్స్రే తీసుకొని కలవండి సార్. సో ఆర్థరైటిస్లో టైప్స్ ఉంటాయి, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ అనేసి. సో వాటి టైప్స్ గురించి చెప్పండి, అలాగే వాటి సిమ్టమ్స్ చెప్పండి. ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ ఒకటి, రుమటైడ్ ఆర్థరైటిస్ ఒకటి, గౌటీ ఆర్థరైటిస్ ఒకటి, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఒకటి, ఇలా ఉన్నాయండి ఆర్థరైటిస్. అయితే ముఖ్యంగా రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చేసి ఇది కంజెనిటల్ డిజార్డర్, తర్వాత అంటే జన్యుపరంగా వస్తుంది. తర్వాత ఆటో ఇమ్యూన్ డిజార్డర్, బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం వలన వస్తుంది. అయితే ఇందులో వచ్చేసి మొత్తం బాడీ లోపల అన్ని కీళ్ళ లోపల పెయిన్ అనేది ఉండడం బాగా జరుగుతుంది. తర్వాత చిన్న కీళ్ళలో కూడా బాగా ఎక్కువగా పెయిన్ ఉంటుంది. తర్వాత కంటిన్యూషన్ ప్రాసెస్లో ఇది ఏం జరుగుతుందంటే కీళ్ళని డీవియేట్ చేస్తుందండి, బోన్స్ని అరిగించేసి కీళ్ళని డీవియేట్ చేస్తుంది. అటు ఆ డీవియేట్ అయినటువంటి కీళ్ళు మళ్ళీ తిరిగి సరిచేయడం అనేది ఇంపాసిబుల్. అలా జరుగుతుంది ఆమవాతం లోపల. దీన్ని ఆయుర్వేదంలో ఆమవాతం అంటారు. తర్వాత వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్ అండి. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ముఖ్యంగా ఇది నీ జాయింట్స్ పెయిన్ అండి. దీన్ని సంధివాతం అంటారు. సంధివాతంలో వచ్చేసి మోకాళ్ళ లోపట అరుగుదల ఏర్పడము, తర్వాత మోకాల్లో ఉన్నటువంటి గుజ్జు తగ్గిపోవడము, ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతాయి. అయితే దీని లోపల మోకాళ్ళలో వాపు రావడము, మోకాళ్ళ ముందు పటెల్లా భాగం లోపల ఒక చిన్న బొడిపెలాగా ఏర్పడి అది స్వెల్లింగ్ ఉండి బాగా రెడ్గా ఉండడము, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. మామూలుగా ముఖ్యంగా మెట్లు ఎక్కువగా ఎక్కే వాళ్ళ లోపల, కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళ లోపల, వీళ్ళ లోపల బాగా ఎక్కువగా ఉంటుంది ఇది. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు గౌటీ ఆర్థరైటిస్ అనేది ఒక ఆర్థరైటిస్ ఉందండి. ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది ముఖ్యంగా కాలి యొక్క టో భాగం లోపల వస్తుందండి. బ్లడ్ లోపల యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా పెరిగినప్పుడు ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. అయితే వీటి వలన ఇది గౌటీ ఆర్థరైటిస్ అండి. తర్వాత సోరియాటిక్ ఆర్థరైటిస్ అని ఒక కండిషన్ ఉంది. మామూలుగా సోరియాసిస్ లోపల బాడీ లోపల సోరియాటిక్ సంబంధించినటువంటి టాక్సిన్స్ అనేది ఎక్కువ అక్యుములేట్ అయినప్పుడు సేమ్ ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇది సోరియాసిస్ వలన వస్తుంది కాబట్టి సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారండి. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో.
సార్ నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మాకు 2 years నుంచి హిప్ జాయింట్స్ అనేది అరిగింది సార్, 2 హిప్ జాయింట్స్. అయితే మొన్న రీసెంట్లీ 1 month క్రితము ఆపరేషన్ చేసింది సార్ ఒక హిప్ జాయింట్. ఓకే. ఇంకో హిప్ జాయింట్ కూడా అరిగింది అంటున్నారు. మోకాళ్ళు కూడా కట్ అని సౌండ్ వస్తున్నారు సార్. ఓకే. బ్యాక్ పెయిన్ బాగా వస్తున్నది. ఈ ఆపరేషన్ చేసిన తర్వాత ఇంకెక్కువ అయిపోయింది సార్. ఓకే కృష్ణారెడ్డి గారు, మీ ఏజ్ ఎంత ఉంటుందండి? 35 సార్ మాది. 35 ఏజా? అంటే చాలా చిన్న వయసులోనే ప్రాబ్లం ఎక్కువగా వచ్చిందండి. ఇది బోన్స్ లోపల అరుగుదల అనేది మామూలుగా 50 years తర్వాత చూస్తాము. కొన్ని కండిషన్స్ వలన ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒకసారి మీరు వీలుంటే మొత్తం రిపోర్ట్స్ అన్ని తీసుకొని వచ్చి కలవండి సార్. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నేను భాస్కర్ మాట్లాడుతున్నాను, హైదరాబాద్ నుంచి. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడుతున్నాను దుర్గానారాయణ కాలనీ నుంచి. చెప్పండి ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. భాస్కర్ రెడ్డి దుర్గానారాయణ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. నా ఏజ్ 67 years అండి. నాకు 2 మోకాళ్ళు నొప్పులు వేస్తుండే 1 year నుంచి. దానికి చికిత్స గురించి చెప్తారా? ఓకేనండి, మీరు ముఖాల లోపల అరుగుదల అనేది స్టార్ట్ అయిందండి. మీరు 65 ఏజ్ అంటున్నారు కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్ వలన కూడా ఇది జరుగుతూ ఉంటుంది. అయితే మోకాళ్ళలో అరుగుదల అనేది ఏ స్టేజ్లో ఉంది, ఎంత పరిమాణంలో ఉంది, అరుగుదల ఎక్కడ జరిగింది, కాట్లేజ్ జరిగిందా లేకపోతే ఏదైనా డ్యామేజ్ జరిగిందా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు వీలుంటే ఒకసారి ఎక్స్రే తీసుకొని కలవండి. తర్వాత ఒక ట్యాబ్లెట్ ఉంటుందండి సింహనాథ గుగ్గులు అని, అది ఉదయం 2 సాయంత్రం 2 ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడుతూ ఉండండి. మోకాళ్ళ పైన మహానారాయణ తైలం ఒకటి అప్లై చేయండి. తగ్గకపోతే మాత్రం ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని వచ్చి కలవండి సార్. సో అసలు మెయిన్గా అసలు రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ఇందాక మీరు చెప్పారంటే లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, జంక్ ఫుడ్ వల్ల ఎక్కువ వస్తున్నాయి అనేసి. సో రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ముఖ్యంగా ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. తర్వాత బాడీ వెయిట్ ఒకటి రెగ్యులేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బాడీ వెయిట్ మొత్తాన్ని బేర్ చేసే కీళ్ళు మోకాళ్ళండి. ఈ మోకాళ్ళు బాగా వెయిట్ బేరింగ్ కీళ్ళలాగా ఉంటాయి కాబట్టి బాడీ వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వెయిట్ని తీసుకొని మోకాళ్ళు నడవడం అంటే చాలా ప్రాబ్లము. తర్వాత ప్రెషర్ ఎక్కువగా బిల్డప్ అవుతుంది. కాబట్టి బాడీ వెయిట్ రెగ్యులేట్ చేయడం ఒకటి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆహారంలో కాల్షియం యొక్క సఫిషియంట్, ఇందాక చెప్పుకున్నట్టు కాల్షియం యొక్క సఫిషియంట్ ఉండేటట్టు చూసుకోవడం ఒకటి. తర్వాత రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా చూసుకోవడము. తర్వాత రాత్రి కూడా తిన్న తర్వాత వెంటనే పడుకోవడము, ఇలాంటి వాటి వలన కూడా బాడీ లోపల వాతం అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి తిన్న తర్వాత ఒక 2 hours గ్యాప్ ఇచ్చి పడుకోవడము, నిద్ర కరెక్ట్గా పోవడము, నిద్ర లేమి వలన కూడా వాత ప్రకోపం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా ఇవన్నీ లేకుండా, ఈ లక్షణాలన్నీ లేకుండా జాగ్రత్తగా ఉంటే మోకాళ్ళ లోపల నొప్పుల్ని తగ్గించుకోవడం చాలా ఈజీ అండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో హలో, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, విజయ్ కుమార్ గారు చెప్పండి సార్. సార్ నమస్తే సార్. అది మా ఫాదర్ 2-wheeler నుంచి కింద పడడం వల్ల సర్వైకల్ స్పైన్ ఇంజరీ అయింది సార్. ఓకే. దానికి కొద్దిగా స్లోగా రికవర్ ఉంది. ఓకే. దాని గురించి ఏమన్నా అంటే సర్వైకల్ స్పైన్ ఇంజరీలో ఏ బోన్స్ డిఫెక్ట్ అయినాయి అని చెప్పారండి? C3 C4 సార్. ఏంటండి? C3 C4. C3 C4 డిఫెక్ట్ అయింది. అంటే చెయ్యి ఏమైనా లాగినట్టు అవుతుంది అంటుండ్రా? అవును సార్, నరాలు బాగా తిమ్మిరి లాగా వస్తున్నట్టు అనిపిస్తుంది. చేతిలో ఏమైనా చిన్న జెర్క్స్ లాగా వస్తున్నాయని? అవును సార్. ఓకే, దీనికోసం మన దగ్గర వచ్చేసి ఒక స్పెషల్ ఆయిల్తో గ్రీవవస్తి అనే ఒక ట్రీట్మెంట్ ఉందండి. ఈ గ్రీవవస్తి అనే ట్రీట్మెంట్ వలన ఇందాక చెప్పినట్టు ఆ వస్తి లోపల ఆయిల్ అనేది లోపల అక్యుములేట్ జరిగి ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో లేక స్పాంజ్ అనేది అరిగిపోయిందో దాన్ని డెవలప్ చేసే ట్రీట్మెంట్ అండి. ఈ ట్రీట్మెంట్ వలన ఆ 2 బోన్స్ మధ్యలో ఎక్కడైతే ప్రెషర్ జరుగుతుందో ఆ ప్రెషర్ని తగ్గించే కార్యక్రమం జరుగుతుందండి. కాబట్టి మీరు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఒకసారి ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని వచ్చి కలవండి సార్, దానికి ట్రీట్మెంట్ చేద్దాం. డాక్టర్ గారు, ఆర్థరైటిస్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఆయుర్వేదిక్లో? అంటే పంచకర్మ ట్రీట్మెంట్ అందరికీ అవసరం అంటారా, లేదంటే త్రూ ఓన్లీ మెడిసిన్స్ వల్ల పెయిన్ తగ్గుతుంది అంటారా? ముఖ్యంగా ఆర్థరైటిస్లో మోకాల నొప్పుల లోపల ముఖ్యంగా తీసుకునేది అంటే ఫస్ట్ మెడిసినల్ ట్రీట్మెంట్. అంటే ప్రైమరీ స్టేజ్లో ఎవరైతే నొప్పి స్టార్ట్ కాగానే తర్వాత కొంచెం ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని కలుస్తారో వాళ్ళకి మెడిసినల్ ట్రీట్మెంట్ ద్వారానే సరిపోతుందండి. మామూలుగా 3 to 5 months అట్లా మెడిసిన్స్ వేసుకుంటే నొప్పి అనేది తగ్గిపోతుంది. తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేటివి చెప్తాము, వాటిని అంటే కింద కూర్చోకపోవడము, మెట్లెక్కకపోవడము, ఇలాంటివన్నీ తగ్గించేసుకొని, అంటే బాడీ వెయిట్ ఎక్కువగా ఉంటే తగ్గించుకోవడము, ఇలాంటివి తగ్గించేసుకొని ఉంటే మెడిసిన్స్తోనే
ట్రీట్మెంట్ సరిపోతుంది. తర్వాత ప్రైమరీ స్టేజ్లో కనుక్కున్నా కానీ వాటిని పట్టించుకోకుండా అలాగే ఉంటే డ్యామేజ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. తర్వాత అప్పుడు డ్యామేజ్ ఎక్కువగా జరిగినప్పుడు మాత్రం కంపల్సరీగా పంచకర్మ ట్రీట్మెంట్ లోపల జానువస్తి ట్రీట్మెంట్ ఇది చేయడం వలన, తర్వాత మాత్రావస్తి అనే ఒక ట్రీట్మెంట్ ఇస్తాము. ఈ ట్రీట్మెంట్ వలన ముఖ్యంగా కీళ్ళ లోపల ఎక్కడ అరుగుదల జరిగినా, తర్వాత డ్యామేజ్ జరిగినా, ఏదైనా వాతం అక్యుములేషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ట్రీట్మెంట్ వలన కంప్లీట్గా రిమూవ్ అవుతుందండి. డాక్టర్ గారు, మెయిన్గా ఈ నీ జాయింట్ దగ్గర పెయిన్ వచ్చినప్పుడు చాలా మట్టుకు అంటే అడ్వాన్స్ స్టేజ్లో నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్తూ ఉంటారు. కానీ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ ప్రాబ్లం రికరెంట్ అవుతుంది, మళ్ళీ పెయిన్ వస్తుంది అనేసి కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. సో అలా సర్జరీస్ లేకుండా ట్రీట్మెంట్ ఉందంటారు ఆయుర్వేదిక్లో? ఉందండి. ఇప్పుడు సర్జరీస్ చేసుకున్న తర్వాత కూడా చాలామందికి బోన్ సెట్ అవ్వకపోవడం ఒక ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఫారెన్ బాడీని అక్కడ ఇన్సర్ట్ చేస్తారు కాబట్టి అందరికీ అది సరిపోక కంటిన్యూషన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడము, వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉండడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. మా దగ్గరికి కూడా నీ రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత కూడా చాలా కేసులు వచ్చాయండి. అయితే ముఖ్యంగా మేము నీ రీప్లేస్మెంట్ని సజెస్ట్ చేయకుండా జానువస్తి ట్రీట్మెంట్తోనే, కాకపోతే డ్యూరేషన్ అది కొంచెం లాంగ్ టర్మ్ అవుతుంది, ఇంచుమించు ఒక 6 to 8 months అవుతుంది. కానీ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీగా అవుతుంది. నీ రీప్లేస్మెంట్ లేకుండానే ఆయుర్వేదంలో జానువస్తి ట్రీట్మెంట్ ద్వారా మోకాళ్ళ నొప్పులని, మోకాళ్ళలో అరుగుదలని తగ్గించవచ్చండి. సో చాలామంది జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అది ఆర్థరైటిస్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలంటారు? ముఖ్యంగా ఫస్ట్ ఎక్స్రే ఒకటి తీస్తామండి. ఎక్స్రే లోపల డ్యామేజ్ ఎక్కడ జరిగింది, తర్వాత ఏమైనా టెండాన్స్ ఏమైనా టేర్ అవ్వడం జరిగిందా, తర్వాత బోన్ లోపల ఆస్టియోస్పోర్స్ ఏమన్నా అక్యుములేటం అవ్వడం జరిగిందా, ఇవన్నీ చూసుకుంటాము. మామూలుగా ఎక్స్రే తీసి లేదా ఎంఆర్ఐ తీసి వీటన్నిటిని కన్ఫర్మ్ చేసుకొని ఇమీడియట్గా మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామండి. అయితే ప్రైమరీ స్టేజ్లో ముఖ్యంగా నొప్పి రావడము, తర్వాత కాలు కదిలించడంలో ఇబ్బంది అనిపించడము, కొద్దిసేపు కూర్చున్న తర్వాత అంటే ఒక 1 hour 2 hours కూర్చున్న తర్వాత లేవాలంటే ఇమీడియట్గా బిగుసుకపోయినట్టు అనిపించడము, ఒక 10 అడుగులు వేసిన తర్వాత ఫ్రీ అవ్వడము, ఇలాంటి లక్షణము, తర్వాత ఉదయం లేవగానే కాళ్ళు బిగుసుకపోయినట్టు అనిపించడము, ఇలాంటి లక్షణాలన్నీ ప్రైమరీ స్టేజ్లో వస్తాయండి. వీటిని పట్టించుకోకుండా అలాగే ఉపయోగిస్తూ ఉంటే నీస్ అనేటివి బాగా డ్యామేజ్ ఎక్కువగా జరుగుతాయండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నాది 3 years కింద కాలు ఇరిగిందండి, అడ్డం పడ్డ బంగ్లా మీదకి వెళ్ళి. ఓకే, హలో రాజశేఖర్ గారు చెప్పండి. హలో సార్ చెప్పండి. అయితే 3 years కింద అడ్డం పడ్డా అండి. ఓకే, జైంట్ పడ్డది. చూసుకుంటా నా పేరు వస్తాను. 2 సార్లు అడ్డం పడితే ఒకసారి ఆపరేషన్ అయిందని నొప్పి బాగా వస్తుంది. ఎక్కడ, నడుములోనా? హలో, సరేనండి, పడి దెబ్బ తాకింది అంటున్నాడు కాబట్టి ఎక్స్రే లోపల డ్యామేజ్ ఎక్కడ వరకు జరిగింది, బోన్ ఇరగడం ఏమైనా జరిగిందా, లేదంటే డిస్లొకేషన్ కదలడం లాంటిది ఏదైనా జరిగిందా, ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాత వాటికి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేయొచ్చండి. డాక్టర్ గారు, ఈ ఆర్థరైటిస్ పెయిన్ అనేది ఒకటే లెగ్కి వస్తుంది, అంటే ఒకటే లెగ్ జాయింట్ దగ్గర వస్తుంది, మిగతా లెగ్కి వస్తుంది అంటారా? లేదండి, ఆర్థరైటిస్ అనేది ఎక్కడైనా రావచ్చు. ఫస్ట్ అనేది ప్రైమరీగా ఒక లెగ్లో స్టార్ట్ అవుతుంది. అంటే ఏ కాలు ఎక్కువగా వాడడము, కొందరికి ఒక కాలు అలవాటులాగా ఉంటుందండి. ఆ అలవాటైనటువంటి పాన్లో అంటే కాలుని ఎక్కువగా వాడినటువంటి కాలు లోపట, తర్వాత వెయిట్ బేర్ అనేది ఎక్కువగా ఏ కాలు పైన పడుతుందో ఆ కాలు లోపట ముఖ్యంగా ప్రైమరీగా ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అయితే ప్రాబ్లం స్టార్ట్ అయ్యి పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత మామూలుగా జనరల్గా మనిషి యొక్క సైకాలజీ ఏంటంటే ఎక్కడైతే పెయిన్ ఉందో దాన్ని తక్కువగా వాడడం, తర్వాత ఆల్టర్నేట్గా ఇంకో కాలు పైన వెయిట్ ఎక్కువగా చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే కొన్ని రోజులకి రెండో కాలు కూడా ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందండి. కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే మేము జానువస్తి చేసేటప్పుడు 2 కాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తామండి. 2 కాళ్ళ లోపల ఆయిల్ అక్యుములేషన్ చేస్తాము. కాబట్టి ట్రీట్మెంట్ లోపల ఒక కాలుకి చేయడం అంటూ అది అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే ఒక కాల్లో నొప్పి ఉన్నప్పుడు కంపల్సరీగా ఇతర కాళ్ళ పైన వెయిట్ ఎక్కువగా వేస్తూ ఉంటారు కాబట్టి ఇతర కాల్లో కూడా ఎంతో కొంత డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి 2 కాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాము. దీని ద్వారా మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో మేడం, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, నాకు బాగా నడుము నొప్పి, కాళ్ళ నొప్పిలు. ఓకే, ఇది చేతులు, కాళ్ళు, నడుము నొప్పి ఇవే గుంజుతున్నాయి మాకు. ఎన్ని రోజులు అయిందండి? బాగా నాకు 3 years 4-5 నెలలు అవుతుంది సార్ ఇది. ఓకే, ఏం వాడుతున్నారు? మందులు ఏమైనా వాడుతున్నారా? మందులు ఇంతకుముందు వాడాను. ఓకే, అది నాటు వైద్యం వాడాను ఊరికాడ. ఓకే, అంటే హోమియోపతి సంబంధించింది అది. ఓకే, అది ఏం పని జరుగుతలేదు. సరేనండి. మీరు ఎక్స్రా తీసుకున్నా. ఏమని చెప్పారు?
అంతా మంచిగా ఉంది. బ్రెయిన్ మన వెనక సరే. దీనికి దానికి అన్నిటికీ ఎక్సర్సైజ్ సరేనండి, ఇప్పుడు మీరు ఒక పని చేయండి. ఒకటి మహా యోగరాజు గుగ్గులు అని ఒక ట్యాబ్లెట్ దొరుకుతుందండి ఆయుర్వేదిక్ షాప్లో, అదొకటి తీసుకోండి. దాంతోపాటు మహారాసనాది కాడ అనే ఒక సిరప్ ఉంటుంది. ఈ రెండు కలిపి ఒక 1 మంత్ 1.5 మంత్ రెగ్యులర్గా వాడండి. మ్యాక్సిమం మీ నొప్పులన్నీ తగ్గిపోతాయి. ఒకవేళ అలా తగ్గకపోతే మాత్రం ఒకసారి రిపోర్ట్స్ అన్ని మీరు అన్ని రిపోర్ట్స్ తీయించారు కాబట్టి ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని వచ్చి కలవండి సార్. డాక్టర్ గారు, ఆర్థరైటిస్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? అదేనండి, ఆర్థరైటిస్ మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిస్ తీసుకుంటే మోకాళ్ళ లోపల అరుగుదల జరిగినప్పుడు కాళ్ళు నడవలేని స్థితిలో ఉంటాయి. తర్వాత బిగుసుకపోవడము, తర్వాత మెట్లెక్కడంలో చాలా ప్రాబ్లం జరగడము, ఒక్కొక్కసారి నడుస్తూ ఉంటే ముందుకు పడిపోయినట్టు అనిపించడము, ఒక్కొక్కసారి పడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ క్రానిక్ స్టేజ్లో వస్తాయి. ప్రైమరీ స్టేజ్లో మాత్రం నొప్పి మాత్రం కొంచెం సివియర్గానే ఉంటుంది. దాన్ని ఇమ్మీడియట్గా మనము ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి. సో డాక్టర్, ఈ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు చాలా మటుకు వాకింగ్ చేయలేరు, అంటే చాలా చెప్తూ ఉంటారు లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకురావాలి, వాకింగ్ చేయాలి అనేసి. కానీ వాకింగ్ చేయలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఏ ఫిజికల్ ఎక్సర్సైజ్ మీరు అడ్వైస్ చేస్తారు? మామూలుగా అయితే క్రానిక్ స్టేజ్లో వాకింగ్ చేయలేని స్టేజ్లో ఉంటుందండి. ప్రైమరీ స్టేజ్లో వాకింగ్ చేయొచ్చు. అయితే దానికి ఏంటంటే మేము నీ క్యాప్స్ ఒకటి అడ్వైజ్ చేస్తామండి. నీ క్యాప్స్ వేసుకొని వాకింగ్ చేయడము, తర్వాత కుర్చీ పైన కూర్చొని కాళ్ళు ముందుకి వెనక్కి లేపినట్టుగా చేయడము, ఇలాంటి ఎక్సర్సైజెస్ కొన్ని ఉన్నాయి. అయితే పేషెంట్ కండిషన్ బట్టి ఎక్సర్సైజ్ అనేది డిసైడ్ చేసి వాళ్ళకి చెప్తాము. అయితే ప్రైమరీ స్టేజ్ మా దగ్గరకు వచ్చిన ప్రథమంలో మేము ఏంటంటే ఎక్సర్సైజ్ని అడ్వైజ్ చేయకుండా ఫస్ట్ ఒక 2 months 3 months మెడిసిన్స్తో కానీ పంచకర్మతో కానీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అప్పుడు బాడీ వెయిట్ రెగ్యులేట్ కోసం ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేస్తామండి. డాక్టర్ గారు, కొంతమందికి జాయింట్స్ దగ్గరే పెయిన్ కాకుండా వేరే జాయింట్స్కి రేడియేట్ అవుతుంటుంది పెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్ నుంచి హిప్ జాయింట్ కూడా పెయిన్ రేడియేట్ అవుతుంటుంది. అది కూడా ఆర్థరైటిస్కి ఒక సిమ్టమ్ అంటారా? లేదండి, ముఖ్యంగా ఏం జరుగుతుందంటే నీ జాయింట్ లోపల పెయిన్ ఉండడం వల్ల మనిషి యొక్క నడకలో మార్పు వస్తుందండి. 2 మోకాళ్ళ లోపల నొప్పులు ఎక్కువగా అనిపించడం వల్ల కొంచెం వంకర టింకరగా నడవడం అనేది అలవాటు పడుతుంది. ఈ వంకర టింకరగా నడవడం లోపల అప్పుడు హిప్ జాయింట్ లోపల చేంజెస్ వస్తాయండి. ఈ చేంజెస్ అని ఆర్థరైటిస్ కిందకి తీసుకోలేమండి. ఈ చేంజెస్ అంటే నీ జాయింట్లో పెయిన్ ఉండడం వల్లనే హిప్ జాయింట్ లోపల పెయిన్ అనేది వచ్చింది అని ఒక సిమ్టమ్ అండి. అయితే ముఖ్యంగా నీ జాయింట్లో పెయిన్ లేకుండా చేస్తే మళ్ళీ సరిగ్గా నడవడం స్టార్ట్ అవుతుంది కాబట్టి హిప్ జాయింట్ అనేది సెట్ అయిపోతుంది. ఓకే, మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం, నమస్తే అండి. నేను వైద్యనాథ్ మేడం, నా పేరు. చెప్పండి ఓకే, మీ వైద్యనాథ్ ప్రాబ్లం గారు. చెప్పండి. నాకు ఈ 2 సంవత్సరాల నుంచి ఏంటంటే ఓన్లీ కూర్చుంటే ఏంటంటే మోకాలు ఏంటంటే మొత్తం ఏంటంటే ఇక్కడ నరం అనేది పట్టిస్తే లేవలేవదు. ఓకే, మడవ లేకుండా ఉంటున్నారండి మొత్తము? లేకపోతే మొదలు ఏంటంటే రాత్రి ఏంటంటే ఇది మన భజన అటువంటి ప్రోగ్రాంలు చేస్తా ఉంటుంటే అసలు ఏంటంటే ఇప్పుడు పోయి కూర్చుందామంటే ఏంటంటే 10 నిమిషాలు అయిందంటే కథ మీద దాన్ని ఏంటంటే మొత్తం నొప్పి పుట్టేస్తుంది. అదేనండి, అంటే మోకాల్ని మొత్తం మడవలేని పరిస్థితికి వచ్చింది అంటే మోకాలు పటెల్లా భాగంలో ఉన్నటువంటి టెండాన్ యొక్క ఏదైనా రప్చర్ అవ్వడం కానీ, టెండాన్ లోపల ఏదైనా డ్యామేజ్ అవ్వడము, దెబ్బ తాకడము, ఇలాంటి వాటి వలన మోకాలు లోపల పటెల్లా భాగంలో ఉన్నటువంటి టెండాన్ ప్రాబ్లం ఒకటి వస్తుందండి. అయితే మీరు ఒకసారి వీలుంటే వచ్చి కలవండి సార్. కలిస్తే నేను దాని గురించి ట్రీట్మెంట్ చేస్తాను. ముఖ్యంగా నేను 13 and 27 తారీఖు జోగిపేటకు వస్తానండి. అక్కడ కలవండి సార్ మీరు వచ్చేసి. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. నాకు మేడం ఏమైందండి? ఒక ఎక్కడా ఏందండి? భుజానికి తాకింది సార్. ఓకే, అయితే నాకు ఇంతవరకు నొప్పి ప్రాబ్లం అసలు పోవట్లేదు సార్. బోన్స్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాను. ఏమన్నారు? ఎక్స్రే లాంటి తీస్తే ఏమని చెప్పారు? అయితే కొద్దిగా చిన్న తాకింది సార్. ఏందండి? తాకించాను అన్నారు. క్రాక్ వచ్చిందన్నారా? ఓకేనండి, క్రాక్ వచ్చింది అంటే దానికి బ్యాండేజ్ చేసుకొని రెస్ట్ ఇస్తే 45 days లోపల ఆ క్రాక్ అనేది హీల్ అవుతుందండి. తర్వాత డ్యామేజ్ జరగడం వల్ల ముఖ్యంగా యాక్సిడెంటల్ వలన ఏమవుతుందంటే వాటిని పట్టి ఉన్నటువంటి కండరాల లోపల, తర్వాత టెండాన్ లోపల ఎలాస్టిక్ ప్రాబ్లం అనేది కోల్పోతుందండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ భాగము హీల్ అయినప్పటికీ చేతిలో నొప్పి ఉండడము, ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు లాగినట్టు అనిపించడము, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దీనికోసం మా ఆయుర్వేదంలో వచ్చేసి స్పెషల్ ఆయిల్స్ ఉన్నాయండి. వాటితోటి ట్రీట్మెంట్ చేస్తే మీకు ఆ కోల్పోయినటువంటి ఎలాస్టిసిటీ అనేది మళ్ళీ వచ్చేస్తుంది. ఆ కీలు లోపల బిగుతు అనేది వచ్చేస్తుందండి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం, నా పేరు సురేష్ మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. ఒక 10 నిమిషాలు చైర్లో కూర్చుంటే ఈ మోకాలు బాగా వస్తుంది మేడం. అసలు ఏ కాలండి? మోకాలు కుడి కాలా, ఎడమ కాళ్ళు పాకాలండి?
శ్రీకాంత్ సార్. ఓకే, వెయిట్ ఎంత ఉన్నారు మీరు? మామూలు నేను జాబ్ చేస్తానండి మన ఫార్మా కంపెనీలో. వెయిట్ ఎంత ఉన్నారు? రేట్ 50 ఉన్నారా? ఏజ్ ఎంత అండి? 26. ఓకే, ఒక్కసారి వెయిట్ బ్యాలెన్స్ చూసుకోండి. హైట్కి వెయిట్కి డిఫరెంట్ వేరియేషన్ ఏమైనా ఉందా? తర్వాత రెగ్యులర్గా వాకింగ్ ఒకటి రెగ్యులర్గా చేయండి, నీ క్యాప్స్ వేసుకొని. తర్వాత ఒకసారి ఎక్స్రే తీసి అందులోపట అరగడం అట్లాంటిది ఏమైనా జరిగిందో చెక్ చేసుకోండి. అంటే 26 ఏజ్ లోపట మ్యాక్సిమం జరగకపోవచ్చు, కొన్ని హ్యాబిట్స్ వలన మోకాళ్ళ లోపట చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి అవన్నీ చెక్ చేసుకొని ఒకసారి మా ఫోన్ నెంబర్కి వచ్చి కలవండి. మా ఫోన్ నెంబర్లో అపాయింట్మెంట్ తీసుకొని కలవండి సార్. డాక్టర్ గారు, మెయిన్ కార్టిలేజ్ డీజనరేషన్ వల్ల ఇలాంటి మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, జాయింట్ పెయిన్స్ కానీ వస్తాయని చెప్పారు. సో ఈ ట్రీట్మెంట్ వల్ల, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ వల్ల పోయిన కార్టిలేజ్ మళ్ళీ తిరిగి వస్తుందా, లేదంటే కార్టిలేజ్ డీజనరేషన్ ఆగిపోతుందంటారా? ముఖ్యంగా కార్టిలేజ్ డీజనరేషన్ ఆగిపోతుందండి మెడిసినల్ ట్రీట్మెంట్ వలన. అయితే పంచకర్మ ట్రీట్మెంట్లో ఏం జరుగుతుందంటే కార్టిలేజ్ అరగడం స్టార్ట్ అయినప్పుడు కార్టిలేజ్లో ఉన్నటువంటి నర్వ్స్ అనేటివి ఓపెన్ అవుతాయండి. ఆ నర్వ్స్ ఓపెన్ అవ్వడం వల్ల పైన ఉన్నటువంటి బోను నడవడంలో, జంపింగ్ లోపల ఆ నర్వ్స్కి టచ్ అయినప్పుడు పెయిన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. తర్వాత కాలు వాచినట్టు అనిపించడము, రెడ్నెస్ అనేది వస్తుంది. అయితే మేము ఇచ్చేటువంటి ఈ జానువస్తి ట్రీట్మెంట్ లోపటికి వెళ్ళినటువంటి ఆయిల్ ఆ కార్టిలేజ్ పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి అది అవుతుందండి. ఇలా లేయర్ లాగా ఫామ్ అయినప్పుడు ఓపెన్ అయినటువంటి నర్వ్స్ ఎండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ అవుతాయండి. దానివల్ల ఏం జరుగుతుందంటే పై బోను ఆ కార్టిలేజ్ పైన ఆనినప్పటికీ పెయిన్ అనేది కనిపించకుండా ఉంటుంది. ఇది ట్రీట్మెంట్ అండి. అయితే జానువస్తి లోపల మెయిన్గా ఆ కార్టిలేజ్ని డెవలప్ చేయడము, అంటే కార్టిలేజ్ పైన ఒక లేయర్ని డెవలప్ చేయడము, తర్వాత అరిగిపోతున్నటువంటి కార్టిలేజ్ని ఆపేయడం మెడిసిన్స్ ద్వారా ఇలా జరుగుతుందండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ V6 న్యూస్.